హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఎందుకు అబాకస్ నేర్చుకోవాలి? సో, యాక్చువల్లీ పిల్లలకి మనం అన్నీ కూర్చోపెట్టి పజిల్స్ ఆడండి, ఆహ్, సుడోకు చేయండి అంటే చేస్తారా? మీరే ఒకసారి ఆలోచించండి. దే విల్ నాట్ డూ. సో, ఇది ఎందుకు చేయాలి అంటే యాక్చువల్లీ అబాకస్ అనేది బ్రెయిన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. బ్రెయిన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే బ్రెయిన్ పెరిగిపోతుందనో ఇయన్నీ కామెంట్స్ పెట్టకండి. సో, బ్రెయిన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇది మెమరీకి యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అనమాట. సో, ఏమవుతుందంటే మనం నార్మల్‌గా పిల్లలకి గానీ ఎవరైనా సరే క్లాస్‌లో విన్నది, చూసింది వాళ్ళు బోర్డ్ మీద వర్క్ చూస్తారు. అదే ఇంటికొచ్చి అదే స్కూల్‌లో కాపీ చేసుకొని మళ్ళీ అదే ఇంటికొచ్చి చదివి తిరిగి దాన్నే వాళ్ళు టెస్ట్‌లో రాస్తారు. సో, దానిలో వాళ్ళకి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏముంటుందండి? సో, అందరికీ ఒకవేళ అలాగే వచ్చేస్తే మార్కులు ఒకేలాగా రావాలి కదా! సో, ఒక పిల్లలకి తక్కువ మార్క్స్, కొంచెం మంది పిల్లలకి ఎక్కువ మార్క్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? సో, యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే మన బ్రెయిన్‌ని మనం యూజ్ చేసుకునే పద్ధతిలో ప్రాబ్లమ్ ఉంది. సో, ఇది అబాకస్ అని మాత్రమే ఎందుకంటున్నానంటే ఐయామ్ నాట్ సేయింగ్ థట్ ఇదేదో నా ఇన్‌స్టిట్యూట్‌కో, నా అకాడమీకో గురించో మాట్లాడట్లేదు నేను. అబాకస్ అనేది ఏన్షియంట్ మ్యాథమెటీషియన్స్ చేసిందే అది. సో, అది వాళ్ళు ఇన్వెంట్ చేశారు అంటే ఒక రీజన్‌తోనే చేసుంటారు గదా! ఎందుకంటే వాళ్ళు పూర్వకాలం చేసే పద్ధతులన్నీ ఇప్పుడు మళ్ళీ మనం పాటిస్తున్నాం. ఫర్ సపోజ్ చద్దన్నం, బీ12 ఉంటుందని ఈరోజు గొప్పగా చెప్పుకొని ఈరోజు పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో 1000 పెట్టినా గూడా మనం తింటున్నాం. మరి అదే అబాకస్ కదా! అదే వేదిక్ మ్యాథ్ కదా! మనదే గదా అది. మరి మనమెందుకు తిరిగి దాన్ని తీసుకురాలేకపోతున్నాం? సో, ఒప్పుకుంటాను. చాలా ఇన్‌స్టిట్యూట్స్ వాటిని అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ మొత్తం డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నారంటున్నారు. కొన్ని ఉంటాయండి. అన్నీ గాదు. బట్ అందరూ అలా ఉండరు గదా! సో, యాక్చువల్లీ మేము మాత్రం ఓన్లీ స్కూల్స్‌లో ఎందుకంటే నేను ఇన్‌స్టిట్యూట్ పెడితే ఒక పిల్లోడికి చెప్పగలను. 10 మంది పిల్లలకి చెప్పగలను. ఓకే. 40 మంది పిల్లలకి చెప్పగలను. ఆన్‌లైన్‌లో కూడా ఒక 10 మంది పిల్లలకి చెప్పగలను నేను. కానీ ఇది అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి అందరికీ చెప్తున్నా. సో, అబాకస్ అనేది ఏంటంటే మెమరీని పెంచుతుంది. ఆహ్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఆహ్, అది ఎప్పుడైతే మనం లైక్ ఒకసారి ఆలోచించండి. 10 నంబర్లు గుర్తుపెట్టుకోవడం ఈజీయా? ఒక 5 బీట్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీయా? ఈ అబాకస్ టూల్ మీరు చూసారంటే దీని మీద ఫస్ట్ లైన్‌లో ఉన్నది 9 బీడ్స్ అండి. 9 నంబర్స్ గుర్తుపెట్టుకోవడం మన బ్రెయిన్‌లో ఈజీగా ఉంటుందా? 9 బీట్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుందా? అది మీరే ఆలోచించండి ఒకసారి. సో, యాక్చువల్లీ పిల్లలకైనా, పెద్దలకైనా బీట్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో, ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఎలాగా అంటే ఇక్కడ ఉన్నది 9 అని నేను మీకు చెప్తున్నా. కానీ నేర్చుకునే పిల్లలకి ఆల్రెడీ దే నో వాట్ ఈస్ 9 ఇయర్, 90 ఇయర్ అండ్ 900 ఇయర్. అంటే వాళ్ళు ఈ ఇన్‌స్ట్రుమెంట్ లేకుండానే వాళ్ళు దీన్ని ఎయిర్‌లో కాలిక్యులేట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఎయిర్‌లో కాలిక్యులేట్ చేయగలుగుతారో వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ వాడే ఈ కాలంలో పిల్లలు, స్క్రీన్‌కి అడిక్ట్ అయ్యే ఈ కాలంలో పిల్లలు ఇమాజినేషన్‌ని మర్చిపోయారండి. పూర్వం మన టైంలో అందరికి చెప్పట్లేదు. మా టైంలో అయితే మా ఇంగ్లీష్ టీచర్ గానీ, సైన్స్ టీచర్ గానీ, సోషల్ టీచర్ గానీ ఇమాజిన్ అనగానే వి యూజ్డ్ టు థింక్ సంథింగ్. కానీ ఇప్పుడు పిల్లల్లో డూ సంథింగ్ విత్ యువర్ ఓన్ అనగానే దే విల్ టచ్ ద ఫోన్. ఫస్ట్ గూగుల్‌ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. గూగుల్‌లోకి వెళ్ళందే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి అన్నది. కొత్త ఐడియాస్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేరు. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వాళ్ళ బ్రెయిన్‌కి కొంచెం పదును పెట్టాలి. అబాకస్ ద్వారానే ఏమంత బ్రెయిన్‌కి పదును పెట్టేస్తారని మీరు అనుకోవచ్చు. సో, ఎలా అంటే ఈ అబాకస్‌ని నార్మల్‌గా లెవెల్ వైస్ మేము స్టార్ట్ చేస్తాం. సో, ఇనీషియల్‌గా 99 నంబర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత స్మాల్ ఫ్రెండ్ ఫార్ములాస్ అని, బిగ్ ఫ్రెండ్ ఫార్ములాస్ అని, మిక్స్డ్ కాంప్లిమెంట్స్ అని ఇవన్నీ కూడా దాన్ని తీసుకొనొచ్చి 34 ఫార్ములాస్ కింద పిల్లలకి చెప్తాం. సో, ఏదైనా గూడా ఇప్పుడు ఈ 34 ఫార్ములాస్‌లో ఏ నంబర్ ఇచ్చినా అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, మల్టిప్లికేషన్ గాని, ఇంటిజర్స్ ఫార్మ్‌లో గాని
డివిజన్ గానీ ఏదైనా ఈ 34 ఫార్ములాస్‌ని యూజ్ చేసి వాళ్ళు చేయాల్సొస్తది. ఫస్ట్‌ది నేను చెప్పినట్టు మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్‌ది నేను చెప్పినట్టు ఇమాజినేషన్ వస్తుంది. అండ్ థర్డ్‌ది కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ ఎలా అంటే మనం దీనిలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వి విల్ స్పెల్ ఔట్ ద నంబర్స్. ఆ నంబర్స్ వాళ్ళు విని టూల్ మీద వాళ్ళు చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తారో దే షుడ్ హియర్ ప్రాపర్‌లీ. సో కాన్సంట్రేషన్ కంపల్సరీ ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ 34 ఫార్ములాస్‌ని అప్లై చేయగలిగి ఉండాలి. దట్ టు ఇన్ టైమ్. సో ఎప్పుడైతే ఇది చేస్తామో మనం వాళ్ళ మెదడుకి పదును పెట్టడమే కదండీ దాన్నంటారు. సో దీనివల్ల ఏంటంటే అబాకస్ అనేది వాళ్ళ కంప్లీట్‌గా ఒక మైండ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ కింద తీసుకోవాలి. సో ప్రెజెంట్ మేము స్కూల్స్‌లో మాత్రమే చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్కళ్ళకి ఇద్దరికి అందాల్సిన ప్రోగ్రామ్ కాదు. పిల్లలందరికీ అందాల్సిన ప్రోగ్రామ్. దేవుడేమైనా వీళ్ళకి ఫస్ట్ రావాలి, వీళ్ళకి సెకండ్ రావాలి అన్నట్టు పుట్టించాడు కదా! సో ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్. కానీ మనం యూజ్ చేసే ఆ బ్రెయిన్ మాత్రమే అంటే ఆ టెక్నిక్ మాత్రమే అంటే అందరికీ రైట్ సైడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అయితే నార్మల్‌గా ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కొంచెం మనం చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ టోటల్లీ అడిక్టెడ్ టు మొబైల్. సో మొబైల్ లేనిదే జీవితమే లేదు. అది పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా. వాళ్ళు అన్నం తినాలన్నా కూడా మొబైల్ ఇస్తేనే అన్నం తింటారు. సో అది దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కంప్లీట్‌గా దే ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఔట్‌సైడ్ సోర్స్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు తొందరగా చేయాలి, ఫాస్ట్‌గా చేయాలి, నువ్వు సమ్ చేయాలి, ఒక 34 ఫార్ములాస్ యూజ్ చేసి అంటే, ఛీ! నేను చేయను అంటారు. ఎందుకు అంటే దే ఆర్ టోటలీ వాళ్ళకేంటంటే కష్టం అనేది కంప్లీట్‌గా తీసేశారు. అండ్ టీచర్స్ దే విల్ నాట్ ఇన్సిస్ట్ టు డూ. ఎవరైతే 10 మంది పిల్లలు క్లాస్‌లో మంచిగా ఉన్నారో వాళ్ళనే పట్టుకొని వాళ్ళు మాత్రమే చేయాలనుకుంటారు. యాక్చువల్లీ క్లాస్‌లో ఎవరైతే 10 మంది పిల్లలు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకన్నా ఎవరైతే రావట్లేదో వాళ్ళని ఇన్సిస్ట్ కనుక చేస్తే, వాళ్ళని కనుక ప్రాక్టీస్ ఇస్తే దే విల్ డూ వండర్స్ అండి. సో వాళ్ళకి ఇది నార్మల్ ఎడ్యుకేషన్‌లో కూడా చాలా ఉపయోగపడుతుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళు ఆహ్, ఫస్ట్ టైమ్ ఏది చెప్పినా కూడా గ్రాస్ప్ చేయగలుగుతారు. ఓకే. సో చాలా యూజ్‌ఫుల్. కొంచెం ఆలోచించండి. పిల్లలకి నేర్పించాలని. ఐ డూ అగ్రీ. చాలా ఇన్‌స్టిట్యూట్స్ మోసాలు చేస్తున్నాయి. చాలా ఇన్‌స్టిట్యూట్స్ డబ్బులు బాగా లాగుతున్నాయి. ఈవెన్ దో మీరు మంచి జెన్యూన్ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి, అకాడమీస్ ఎక్కడున్నాయో సెర్చ్ చేసి ఎవరు అయితే కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నారో ఎందుకంటే మీరు ఫోర్త్ లెవెల్‌కొచ్చేసరికి మీకొకటే ఆనవాలు. ఫోర్త్ లెవెల్‌కొచ్చేసరికి మీరు ఏ నంబర్స్ ఇచ్చినా వాళ్ళు అడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయగలిగితే దట్ ఇన్‌స్టిట్యూట్ గివ్స్ ఎ వండర్‌ఫుల్ థింగ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్? అండ్ ఇప్పుడు ఓకే. అదే కాదు. ఇది ఓవరాల్ బాడీకి ఎక్సర్సైజ్ అండి ఇది. యాక్చువల్లీ టూల్ అన్నది అండ్ ఈవెన్ అబాకస్ అన్నది ఫుల్ బాడీకి ఇది ఎక్సర్సైజ్. ఎలా అంటే మన పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ అలాగే కూర్చొని పోతారు. వాళ్ళకి మహా అయితే బ్రేక్ టైమ్‌లో లేపుతారు. టీచర్స్ మారినప్పుడు లెగుస్తారు. టీచర్స్ వెళ్ళినప్పుడు ఒక్కసారి లెగుస్తారు. జస్ట్ టు సే థాంక్ యూ, జస్ట్ టు సే గుడ్ మార్నింగ్ ఆర్ ఆ విషింగ్ మాత్రమే లెగుస్తారు. అండ్ మధ్యలో ఏంటంటే ఒక 10 మినిట్స్ బ్రేక్ దాటుతూ కూర్చొని తినాలి. అండ్ దే హావ్ టు గో ఫర్ వాష్‌రూమ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. ఎంత టైం వాళ్ళు కూర్చొని ఉంటారన్నది ఒకసారి లెక్కేయండి. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కనీసం మా టైంలో అయితే ప్రేయర్స్ ఉండేవి. బయట ఒక గంట ఎండలో నించోబెట్టేసేవారు. సో దట్స్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్ ఫర్ బ్రెయిన్. కంప్లీట్‌గా సన్ రేస్ కూడా తగిలేవి. వి యూజ్డ్ టు బి వెరీ యాక్టివ్. కానీ ఇప్పుడేమవుతుంది? దే డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివిటీస్. అన్నీ కమర్షియలైజ్ అయిపోయినాయి. సో వాళ్ళకి ప్రేయర్ లేదు. ప్రేయర్ అంటే తెలీదు. సో మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ దే డోంట్ నో వాట్ ఈస్ నేషనల్ యాంథమ్. నేషనల్ సాంగ్ ఈస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాము అంటే ఎవ్రీబడీ క్యాన్ బి అంటే అందరూ పెద్ద పెద్ద స్కూల్స్‌లో జాయిన్ చేయలేరు. కానీ ఒక చిన్న అబాకస్‌ని మాత్రం మీరు నేర్పించగలరు గదా పిల్లలకి. అది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. వాళ్ళు ఎప్పుడైతే మార్నింగ్ టు ఈవినింగ్ అలా కూర్చుండిపోతున్నారో వాళ్ళ నర్వ్స్ యాక్టివ్ సిస్టమ్ అనేది ఫాస్ట్‌గా ఉండదు. ఏమవుతుందంటే ఇది అబాకస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే వెన్ వి ఆర్ స్టార్టింగ్ వి హావ్ టు హోల్డ్ ఇట్ విత్ అ లెఫ్ట్ హ్యాండ్ లైక్ దిస్. అంటే లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ రింగ్ ఫింగరే దేనికి? ఇట్ డైరెక్ట్‌లీ కనెక్ట్స్ టు హార్ట్ అండ్ యాస్ వెల్ యాస్ బ్రెయిన్. 2 ఎప్పుడైతే ఇలా హోల్డ్ చేస్తున్నారో
అంటే కూర్చోబెట్టి పిల్లల్ని ఇలా మెడిటేట్ చేయండి అంటే ఎంతసేపు చేస్తారండి? చేయరు కదా! సో, దట్ ఈస్ ద రీజన్ వీల్ యూజ్ అబాకస్ టూల్. ఓకే. పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక ఏమవుతుంది? సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ వెన్ దే హోల్డ్ ఇట్, దేర్ కాన్సంట్రేషన్ స్టార్ట్స్. అండ్ వెన్ వీఆర్ డూయింగ్ దీస్ 2 ఫింగర్స్ విల్ బి యాక్టివేటెడ్. ఈ 2 ఫింగర్స్‌తోనే చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్నారో న్యాచురలీ ఈ ఫింగర్స్ దేనికి ఉపయోగపడతాయో నేను పెడుతున్నా, ఒకసారి చూడండి. ఓకే. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. సో అది అయిపోయిన తర్వాత వెన్ వీఆర్ యూజింగ్ టూల్ కాకుండా వీల్ యూస్ ఫింగర్స్. ఫింగర్ జిమ్ చెప్తాం. ఫింగర్ జిమ్ అంటే మనకి ఈ 2 వేళ్ళలో 99 నంబర్స్ వాళ్ళకి నేర్పిస్తాం ఎలా చేయాలన్నది. సో ఎప్పుడైతే మనం వీఆర్ స్ట్రెచింగ్ అవుట్ ఆ ఫింగర్స్ లైక్ దిస్, ఇది మన ఫుల్ బాడీకి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో కూర్చొని ఉండగానే కొంచెం ఎక్సర్సైజ్ మనం పిల్లలకి ఇస్తున్నాం. ఓకే. సో వెన్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్, వాళ్ళ బ్రెయిన్ కూడా వాడటం స్టార్ట్ అవుతుంది. సో ఉన్నాయి చాలా లాభాలు. సో దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, కొంచెం తెలుసుకోగలిగితే, ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ జీనియస్ అండి. నాట్ ఓన్లీ ఫస్ట్ 10 ర్యాంక్స్ కాదు, అందరు పిల్లలు ఒకలాగే ఉంటారు. మైట్ బీ కొంతమంది చాలా షార్ప్. ఆ షార్ప్నెస్ ఎలా వస్తుంది? షార్ప్నెస్ మన పిల్లలకు కూడా తీసుకురావచ్చు అంటే ఓన్లీ అబాకస్ కెన్ డూ